శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఈశ్వరానుగ్రహ ప్రశ్న సమాధానం అనే శీర్షిక దీని పేరు. భక్తులు అడిగేటువంటి ప్రశ్నలకి ఈశ్వరానుగ్రహంతో, శాస్త్ర ప్రమాణంతో, వేద ప్రమాణంతో, పురాణాలలో ఏ విధంగా ఋషులు నిక్షిప్తం చేసేటువంటి జ్ఞానాన్ని మీకు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రశ్న ఈరోజు ఏంటంటే, భక్తులు అడిగిన విశేషము, స్వామి మేము ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజ చేయవచ్చా, దానికి ఏమి నియమ నిబంధనలు అని ప్రశ్న వేశారు. ఇది చాలా ఉత్తమమైన ప్రశ్నలోకంతా కూడా. ప్రధానంగా శివార్చన చేసుకోవడానికి నా కులం, నా మతం, నా జాతి. ఎందుకంటే శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తము అంటే ఏనుగు, క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్ష, జంతు జాలాలే పూజ చేసే పరమేశ్వరుణ్ణి. మనం చేయకుండా ఉంటే మన జీవితాల వ్యర్థం, నన్ను అడిగితే మాత్రం. పైపచ్చు శివార్చన చేయని శరీరం కాదు, భగవత్ చింతన చేయని నోరు కాదు, భగవత్ పూజ చేయని చేతులు కావు. కాబట్టి శివార్చన చేసుకోవడానికి అందరూ అర్హులే, అనర్హులంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా శివలింగార్చన చేసి తీరాల. శివలింగార్చనకి ప్రమాణం ఏం చెప్పారంటే, ఇళ్లలో చేసుకోవాలంటే బొటనవేలి పరిమాణంలో శివలింగం ఉండాలి. ఈ శివలింగం కూడా ఈ రబ్బరు, సింథటిక్, గ్లాసు, ప్లాస్టిక్ కాకుండా మట్టి, లేదంటే సిల్వర్ అంటే వెండి, లేకపోతే పంచలోహాలు, ఇలా మీ శక్త్యానుసారంగా ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. పైపెచ్చు శివలింగార్చనాభిషేకాలు చేయడానికి ప్రధానంగా నందీశ్వరుని కూడా పెట్టుకోవాలి. నంది లేని శివ పూజ, శివుడు లేని నంది రెండు వ్యర్థమని శివమహాపురాణం తెలియజేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక స్టీల్ గ్లాస్, ఒక స్టీల్ పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ, లేకపోతే వెండి పళ్ళెం కానీ తీసుకుని దాంట్లో ఇద్దరిని పెట్టుకోవాలి, శివలింగము, నంది. ఈ శివలింగంలో పానవట్టం తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో పెట్టాలి. ఈ డైరెక్షన్ పెట్టిన తర్వాత దీపారాధన, పంచోపచారంలో ప్రథమంగా దీపారాధన చేయాలి. ఇంట్లో కూడా సాధ్యం త్రిభక్తి సంయుక్తం భక్తినా యోజితం అంటే 3 ఒత్తులు, పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ సంకేతం అన్నమాట. ఇది ఈ 3 ఒత్తులతో నెయ్యి దీపం శ్రేష్టం, ఆవు నెయ్యి దీపం శ్రేష్టం. అట్లా లేకపోతే నువ్వుల నూనె శ్రేష్టం. ఈ రెండే శ్రేష్టం, మిగతా నూనెలన్నీ సెకండరీస్ అన్నమాట. అది ఈ విధంగా దీపం పెట్టుకున్న తర్వాత 11 మూతలు అంటే రుద్రము 11, నమకం 11, చమకం 11. దానికి ప్రత్యామ్నాయంగా మీకు రుద్రద్రసి చెప్పుకోవచ్చు, లేకపోతే పంచదశాక్షరి మంత్రం, లేదు ప్రణవ పంచాక్షరి. ప్రణవం అంటే ఓంకారం చేర్చడం, ఓం నమః శివాయ, లేకపోతే నమః శివాయ. ఇలాగా 11 సార్లు ఉద్ధరణతో, స్టీల్ ఉద్ధరణి, రాగి ఉద్ధరణి, వెండి ఉద్ధరణి అంటే స్పూన్ అన్నమాట, శివలింగం మీద పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి. చేసుకున్నాక స్వామివారికి ఉంటే మారేడు ఆకు అంటే బిల్వపత్రం పెట్టిన తర్వాత, అది లేకపోతే ఒక మందారం పువ్వు, మందారానికి మహా అర్థం ఉంది చెప్పాలంటే. మందారం పువ్వులో జ్ఞానానికి సంకేతం అంటుంది, అది చెప్పాలి, సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా. అలా పెట్టి నివేదన, మనం ఏదైనా నివేదన చేయొచ్చు. భగవంతుడు మన నివేదన కంటే మన మనస్సే చూస్తాడట. కాబట్టి మనస్సు అనే నివేదన సమర్పణ చేసుకోండి. పూజ చేసే సమయంలో ఇతర చింతన, ఇతర లావాదేవీలు, ఇతర భౌతిక విషయాలు ఏం లేకుండా మనస్సు, బుద్ధి రెండు కూడా శివుడికి లయమైపోవాలి. పూజ చేస్తే మన కళ్ళల్లో నీళ్లు రావాలి, అది నిజమైన పూజ. అలా చేయడానికి ప్రతి ఒక్కరూ సాధన చేయండి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ విధంగా పూజ చేసి నివేదన, చివరికి గ్లాస్ నీళ్ళన్నా పెట్టేసి స్వామికి హారతి ఇచ్చేసి ఆ తీర్థంగా దాన్ని స్వీకరించారంటే మీరు పరిపూర్ణంగా శివార్చన చేసినట్టే లెక్క. వాస్తవానికి కుల, మత, జాతి, వైషమ్యాలు ఏమి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవచ్చు. మన శరీరంలో ఈ యొక్క తలకాయ భాగమే లింగాకృతి. శరీరంలో చేతి జాచామనుకోండి పొడుక్కి, ఇది పానవట్టం. ఆపాతాళ నవస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు భాంతామృతై అని మంత్రం ముందు రుద్రంలో వస్తుంది, పెద్ద మంత్రం అన్నమాట ఇది. మన భూమి అమ్మవారి తాలూకా పానవట్టం, ఆకాశము లింగం,
ఎందుకంటే బ్రహ్మ విష్ణువు కూడా కొలవలేకపోయినాడు ఈశ్వరుని. అటువంటి శక్తి ఉందన్నమాట ఈశ్వరుడికి, ఆయన ఆకారం చెప్పాలంటే. కాబట్టి విశ్వమంతా కూడా శివమయమే. విశ్వం లోపల, విశ్వం బయట ఈశ్వరుడే ఉన్నాడు. మనం ఈశ్వరుడు లోపలే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివలింగార్చన చేసుకొని మీరు తరించి 10 మందికి తెలియజేసి మీ జీవితాలు సార్థకం చేసుకోండి. శుభం భూయాత్. నందీశ్వరుడు శివుడికి ఎందుకు, ఏ విధంగా, ఎప్పుడు వాహనమైనాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు త్వరలో. శుభం భూయాత్.